ఇంటి దగ్ధం వల్ల నష్టపోయిన బాధితులను పనబాక లక్ష్మి పరామర్శించారు. సత్యవేడు నియోజకవర్గం కేవీబీపురం మండలంలోని అంజూరు గ్రామంలోని హరిజనవాడలో కాపురముంటున్న కాటయ్య గృహం అగ్నికి ఆహుతి కావడంతో నేడు తిరుపతి జిల్లా పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి సత్యవేడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శంకర్ రెడ్డితో కలిసి అంజూరు గ్రామానికి వెళ్లి బాధితులను పరామర్శించారు. వారికి 20,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని, నిత్యావసర సరుకులను, గ్యాస్ స్టవ్, కొన్ని గృహోపకరణాల సామాగ్రిని అందజేశారు. ప్రభుత్వం తరఫున వారికి శాశ్వత గృహాన్ని, ఆర్థిక సహాయాన్ని అందిస్తామని ఈ సందర్భంగా పనబాక లక్ష్మి హామీ ఇచ్చారు. కేవీపురం మండలము అంజూరు గ్రామంలో హరిజనవాడలో కాటయ్య అనే మా తెలుగుదేశం కార్యకర్త హౌస్ అంటే నిన్న అనగా సోమవారం అకస్మాత్తుగా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వలన ఇల్లు మొత్తం కాలిపోయింది. కానీ అదృష్టం ఏంటంటే పిల్లలు వాళ్ళ భార్య తప్పించుకోగలిగారు. పక్కనే ఉన్న ఆటో కూడా పాక్షికంగా కాలిపోయింది. ఇది చాలా దురదృష్టకరం. కాకపోతే దీంట్లో ఒక అదృష్టం ఏంటి, ఏ ప్రాణహాని జరగలేదు. సో మేము మా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి మేడం గారు, మా యొక్క లీడర్స్ అందరూ కలిసి వచ్చి వాళ్ళకి మా వంతైనంత వరకు నిత్యావసర వస్తువులు, గ్యాస్ స్టవ్, 20,000 రూపాయల డబ్బులు వాళ్ళకి అన్నీ అందించాము. అదే కాకుండా మా పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున కూడా మా వంతు కృషి చేస్తామని చెప్పి మీ అందరి ఎదురుగా చెప్తున్నాం. అంజూరు గ్రామంలో కేవీపురం మండలము ఈ రోజున కాటయ్య అనేటువంటి తెలుగుదేశం కార్యకర్త ఒక ఇల్లు ఇట్లానే వలన వాళ్ళు ఇల్లు కాలిపోయి మొత్తం కట్టుకున్న బట్టలతోటే వాళ్ళు బయటకు రావడం జరిగింది. పక్కనే ఉన్నటువంటి అతని యొక్క ఏసీఎస్ వ్యాన్ కూడా, టాటా ఏసీఎస్ వ్యాన్ కూడా కాలిపోవటం జరిగింది. ఇది చాలా దురదృష్టకరము, బాధాకరమైన విషయము. ముఖ్యంగా ఈ రోజున నేను ఇక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి శంకర్ రెడ్డి గారు, స్థానిక నాయకులు అందరం కూడా ఆయన్ని పరామర్శించడానికి రావడం జరిగింది. అదృష్టంగా వాళ్ళు పిల్లలతో సహా వాళ్ళ భార్య బయటపడడం జరిగింది. ఎందుకంటే అది జరుగుతున్న సమయంలో గ్రామంలో ఎవరు లేరు అని చెప్పడం కూడా జరిగింది. దానివల్లనే మొత్తం ఇల్లు అంతా తగలబడిపోవటమే కాకుండా అప్పు తీర్చడం కోసం అని చెప్పని పశువులను నమ్మి ఆ డబ్బులు 90,000 దాకా బ్యాంకులో బీరువాలో పెట్టుకొని ఉన్నారంట. అది కూడా కాలిపోవడం ఇప్పుడు మేము చూడడం జరిగింది. చాలా విచారకరమైన విషయము. తప్పకుండా తనకి పార్టీ తరఫున కానీ ప్రభుత్వ తరఫు నుంచి కూడా సరైన న్యాయం చేయటం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఇన్ఛార్జ్ అయినటువంటి శంకర్ రెడ్డి గారు ఆర్థిక సహాయంగా ఒక 20,000 రూపాయలు వారికి ఇవ్వటమే కాకుండా వారికి పాత్రలు, వండుకోవడానికి స్టవ్, బియ్యము, నిత్యావసర వస్తువులు, బట్టలు కూడా ఇవ్వటం కూడా జరిగింది. ఇదే కాకుండా ఇంకా ప్రభుత్వ పరంగా వారికి కావాల్సినవన్నీ ఇప్పించేదానికి మేమిద్దరం ప్రయత్నిస్తామని తెలియజేస్తా ఉన్నాం.